ఇంతకీ నయీం ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు, ఎక్కడి నుంచి ఎలాంటి సెటిల్మెంట్లు చేశాడు, ఎవరెవరితో సంబంధాలు పెట్టుకున్నారు, వీటిపైనే పోలీసులు ప్రస్తుతం కాన్సంట్రేట్ చేస్తున్నారు. నయీం ప్రధాన అనుచరులు ఫర్హానా, ఆఫ్షాలను మరో 6 రోజులు కస్టడీకి తీసుకున్నారు. మరోవైపు కేసు దర్యాప్తుపై డీజీపీ అనురాగ్ శర్మ రివ్యూ చేశారు. ఏ చిన్న విషయాన్ని వదలకుండా నయీం కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడన్నది కూపి లాగుతున్నారు. కీలక అనుచరులు ఫర్హానా, అబ్షాలను ఇప్పటికే 3 రోజుల కస్టడీలో నార్సింగి పోలీసులు విచారించారు. ఈ ఇద్దరికి రాజేంద్రనగర్ కోర్టు మరో 6 రోజుల కస్టడీ విధించింది. వీళ్లను ఏపీ, గోవా, ముంబై, ఛత్తీస్గఢ్, జబల్పూర్ కు తీసుకెళ్లి విచారించనున్నారు పోలీసులు. కోర్టు వారు 6 days కస్టడీ ఇచ్చినారు. నయీం కి ప్రాపర్టీస్ ఉన్నాయని జబల్పూర్, ఛత్తీస్గఢ్, గోవా, ఏపీ, ముంబై అండ్ మహారాష్ట్రలో ప్రాపర్టీస్ ఉన్నాయని కన్ఫెషన్ చేసింది కాబట్టి అక్కడ కూడా ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫర్దర్ గా మళ్ళీ 6 days కస్టడీ తీసుకున్నారు. ఒక్కో సెటిల్మెంట్ కు ఒక్కో టీం ను నయీం గ్యాంగ్ సెలెక్ట్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తప్పనిసరి పరిస్థితి అయితేనే నయీం సీన్ లోకి ఎంటర్ అయ్యేవాడని తేల్చారు. గోవా, ముంబై, ఛత్తీస్గఢ్ కు వెళ్లినప్పుడు తనతో 20కి పైగా ఫోన్లు తీసుకెళ్లేవాడని తెలుస్తోంది. వీటి కోసం ఫర్హానా ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్ వాడేదని గుర్తించారు. మరోవైపు ఇప్పటికే సోదాల్లో 258 ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు గోవాలోని నయీం గెస్ట్ హౌజ్లు, కోకోనట్, చర్చ్ హౌజుల్లో మరో 18 ఫోన్లు, భారీగా సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒక్కో ఫోన్ కు ఒక్కో నకిలీ గుర్తింపు కార్డు వాడిన నయీం వాటిని తన అనుచరులకు ఇప్పించి బెదిరింపులు చేయించేవాడని తెలుస్తోంది. నయీం కేసులో 23 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో వారిచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన గ్యాంగ్ మెంబర్లను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు నయీం కేసులో A6 నిందితుడైన సమీరుద్దీన్ ను వనస్థలిపురం పోలీసులు హయత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సమీర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. నయీం బాధితులు కొందరు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లెలగూడకు చెందిన మల్లమ్మ తన 4.5 ఎకరాల భూమిని నయీం ముఠా బెదిరించి లాక్కున్నట్లు చెప్పారు. ఆదిభట్లకు చెందిన శ్రీనివాస్ గౌడ్ తన 8 ఎకరాల భూమిని, ఇబ్రహీంపట్నం మంగల్పల్లి పటేల్ గూడకు చెందిన వెంకట్రెడ్డి తన 20 ఎకరాల భూమిని నయీం లాక్కున్నాడని ఫిర్యాదు చేశారు. నయీం మనుషుల పేరుతో సామ సంజీవరెడ్డి, శ్రీమరి, నవీన్ అనే 3 భూ కబ్జాలు చేశారన్నారు. 8 కార్లలో వచ్చి భయపట్టి కండ్లకు పట్టం కట్టి తీసుకుపోయారు. నాయన మీ కాలు మొత్తం ఏమన్నా న్యాయం చేయండి. 2013లో సామ సంజయ్ రెడ్డి సిఆరి నయీం పేరు పెట్టుకొచ్చి మా పొలాల పంట పొలాలు నష్టం చేసి ఖరీదు కొట్టి పిచ్చి ఖరీదు కొట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు గురి చేశారు. సరిమైన 289 8 ఎకరాలు బలం బెదిరించి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డబ్బులు న్యాయం జరుగుతుందని అప్పుడు బయటకు వచ్చింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో తనను పోటీ నుంచి తప్పుకోవాలని నయీం బెదిరించాడన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ కేసును సిబిఐతో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే నయీంకు సంబంధించిన మనుషులు నా దగ్గరకు వచ్చి నువ్వు ఎమ్మెల్సీగా విత్డ్రా చేసుకో లేకపోతే చంపుతామని చెప్పిండు. నయీం డైరీలో అన్ని పేర్లు దొరికినాయి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు వెంటనే సిబిఐ చేత విచారణ చేయించాలి. నువ్వు లెటర్ రాసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒప్పించాలని చెప్తున్నా. భువనగిరిలో నన్ను ఎన్నోసార్లు బెదిరించుండ్రు కానీ మేము భయపడలేదు. నయీం కేసు ఎంక్వైరీకి సంబంధించిన వివరాలన్నింటిపై డీజీపీ అనురాగ్ శర్మ రివ్యూ చేశారు. సిట్ చీఫ్ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఎస్ఐబి చీఫ్ సజ్జనార్ మరికొందరు అధికారులు అటెండ్ అయ్యారు. సోదాల్లో పట్టుబడ్డ నగదు, డాక్యుమెంట్లు, నయీం దందాకు సంబంధించిన పూర్తి వివరాలపై రివ్యూలో డిస్కస్ చేశారు. త్వరలో సీఎం కేసీఆర్ కు రిపోర్ట్ ఇవ్వనున్నారు.